నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. యువతని చైతన్యపరచాలని ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు వారందరూ ప్రతి జిల్లాలో ప్రతి అడుగున వాళ్ళ యొక్క యువజనాన్ని చైతన్యం పరచాలనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరుకు రావడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్, చెప్పండి, ఏంది అసలు ఈ యొక్క యువతని చైతన్యపరచాలని చెప్పేసి ప్రతి డిస్టిక్ తిరుగుతూ ఉన్నారు. అసలు ఎలా చైతన్యపరుస్తున్నారు, ఎందుకు చైతన్యపరచాలనుకుంటున్నారు? యాక్చువల్గా దేశంలోని అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగం పెరిగిపోయిందండి. నిరుద్యోగం నిర్మూలన కావాలి అంటే ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఈ చొరవ తీసుకోకుండా అలా కాలయాపన చేయడం వల్ల నిరుద్యోగులు ఏం చేస్తున్నారంటే మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. ఈ మత్తు పదార్థాలకు బానిసలు అవడం వల్ల వాళ్ళ కుటుంబాలు కానివ్వండి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఇది తప్పెవరిదండి? ప్రభుత్వాన్ని నిలదీయడమే మా యువజన కాంగ్రెస్ తీసుకున్న ఫస్ట్ కార్యక్రమం. నిరుద్యోగం నిర్మూలన చేయండి, మత్తుకి బానిసలు కాకుండా యువకుల్ని కాపాడండి అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున దేశంలోనే మా జాతీయ అధ్యక్షులు ఉదయభాను చిప్ గారు తీసుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని మేము ప్రతి వాడవాడ జిల్లా తిరిగి ఈ నిరుద్యోగ యువత మత్తుకు బానిసలు అవ్వద్దు, మీకు సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము యువజన కాంగ్రెస్ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తూ ప్రతి జిల్లాలో ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఇలా ముందుకు ఒక ప్రణాళికగా వెళ్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అయితే గత ప్రభుత్వాలు ఈ యొక్క మత్తు పదార్థాలు అంటే మద్యం కానివ్వండి, గంజాయి, స్మగల్స్, ఇవన్నీ చాలా ఉండి విచ్చలవిడిగా చేసేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన దానికి మేము అరికడతామని చెప్పేసి చెప్పారు. అయితే వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు ఎక్కడంటే గుడి దగ్గర, బడి దగ్గర ఎక్కడంటే విచ్చలవిడిగా పెట్టేయడం జరుగుతుంది. అయితే వీటిని మీరు ఏమంటారు? సార్, మీకు ఒక్కటే చెప్తున్నాను, ఏదైతే మాటలు చెప్పిందో ప్రభుత్వం దేశంలోనండి రాష్ట్రంలోనండి ఒకటే ప్రభుత్వం ఉంది మన దగ్గర. ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని చెప్తా ఉంటాం మీకు. మొన్న గుజరాత్లో అదాని పోర్ట్లో దాదాపు సుమారు 20,000 కోట్ల గంజాయి దొరికింది. అలాగే విశాఖపట్నం పోర్ట్లో పెద్ద ఎత్తున గంజాయి కంటైనర్ దొరికింది. ఆ రోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు వీళ్ళని వాళ్ళ వీళ్ళు తిట్టుకోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు అదే రోల్ మోడల్గా ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు, ఈరోజు ప్రధానమంత్రిగా చేస్తున్నారు. అంటే అదానికి పోర్టులు కట్టబెట్టి ఈ దొంగ రవాణా సరుకును తీసుకొచ్చి దేశ ప్రజల్ని, యువకుల్ని చెడగొట్టడమే బాధ్యతగా తీసుకున్నారు ఈ మోడీ ప్రభుత్వం. అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వం మరి నిగ్గు తేల్చాలి కదండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమొచ్చి జగన్ గారు అంటారు, జగన్ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఈ రెండు పార్టీలు కొట్టుకున్నాయి తప్పితే ఈ రోజు వరకు దాని మీద ఒక ఊసి ఎత్తలేదు. అటువంటి తరుణంలో ఈ గంజాయి ఈ పోర్టుల ద్వారా దేశం దాటి దేశాల్లోకి వచ్చి మన యువతని చెడగొట్టే విధంగా చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. మరి ఒకటే ధర్మం అంటారు, సనాతన ధర్మం అంటారు, లేకపోతే ఇంకోటి. తిరుపతి సిటీలోని దాదాపు 130 షాపులు ఇచ్చారండి, మద్యం షాపులు. అంటే ఎక్కడున్నదండి సనాతన ధర్మం? మన హిందూ సాంప్రదాయంలో కానివ్వండి, లేకపోతే మన ధర్మంలో కానివ్వండి, మత్తు పదార్థాలకి అలాగే మద్యానికి దూరంగా ఉండు విద్యార్థులు, యువకులు అలాగే మహిళలు కూడా గౌరవంగా బతికే విధంగా ఉండాలని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. రామారావు గారు, ఒకటి వాళ్ళు ఫస్ట్ 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు యువగలంలో చెప్పడం జరిగింది పాదయాత్రలో. అయితే వాళ్ళు మొదటిగా యువత ఇంత నాశనం అయిపోతున్నారు, ఇటువంటి ఇదిగా ఉంది. అయితే వాళ్ళు ముందుగా మద్యాన్ని ప్రియారిటీ ఫస్ట్ ఇవ్వటం, దాన్ని ఎలా చూస్తారు మీరు? కరెక్టేనండి, మన నారా లోకేష్ గారు చెప్పిన మాట కరెక్టే. 20 లక్షల జాబులు ఇస్తానన్నారు. 20 లక్షలకి సున్నాలన్నీ తీసేసి 20 లక్షలకి సున్నాలన్నీ తీస్తే ఈ రెండు జాబులు ఇచ్చారు. ఎవరికండి? నారా లోకేష్ గారికి నీట్గా ఎమ్మెల్యే అయ్యారు, ఆయన మంత్రి అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళిద్దరికీ జాబులు మాత్రం వచ్చాయండి. 20 లక్షలు కాదు కానీ 2 జాబులు అయితే వచ్చినాయి. అలాగే ఈ మద్యం ఏర్లై పారే విధంగా చేస్తున్నారు. మద్యం ధరలు తగ్గిస్తానంటున్నారు, యువకులను చెడగొడుతున్నారండి. ఈరోజు బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపుల దగ్గరికి వెళ్తుంటే స్కూళ్ళ దగ్గర, గుడుల దగ్గర నానా విధాలుగా విచ్చలవిడిగా ఈరోజు మద్యం విచ్చలవిడిగా అయిపోయింది. మద్యాన్ని అరికట్టకపోతే మన రాష్ట్రం సుభిక్షంగా ఉండదు, నాశనం అయిపోతుంది. యువకుల్ని మీ చేతులారా ఈ కూటమి ప్రభుత్వమే చెడగొడుతుందని చెప్పేసి యువజన కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటున్నాం.
मैडम आप बोलिए, आंध्र राष्ट्र में इतना ही अत्याचार चलता है, महिला के ऊपर इतना अत्याचार चलता है, आप कैसा देखते हैं? अभी ये सभी निशा के ऊपर से ये सभी अत्याचार चलते हैं, कैसे चल रहे हैं? देखिए, महिला के ऊपर देश भर में हर जगह ही अत्याचार हो रहा है, आंध्रा में भी हो रहा है। ये बहुत ही दुर्भाग्यपूर्ण है, महिलाओं के ऊपर इस तरीके का शोषण, और इस तरीके के शोषण को वॉइस देने के लिए, उसके ऊपर बात करने के लिए, उनके अन्याय के खिलाफ एक लड़ाई जो है इंडियन यूथ कांग्रेस ने ली है, और शक्ति अभियान के द्वारा हम महिलाओं को आवाज दे रहे हैं, जो इस देश की आधी आबादी हैं, उनके हक और हिस्सेदारी की लड़ाई इंडियन यूथ कांग्रेस लड़ रही है। और मुझे पूरा भरोसा है, मैं पूरी उम्मीद से कह सकती हूँ कि आंध्र प्रदेश यूथ कांग्रेस भी जमीनी स्तर पर जाकर, ग्रास रूट पे जाकर हमारे अनएम्प्लॉयड यूथ के लिए, और इस अभी टीडीपी गवर्नमेंट पावर में है, रूलिंग में है, उन्होंने भी काफी प्रोमिसेस किया है। मेरे हिसाब से, मेरे ओपिनियन से, मैं बीजेपी गवर्नमेंट और टीडीपी गवर्नमेंट में कोई डिफरेंस नहीं समझती। जिस तरीके से 2014 से लगातार बीजेपी गवर्नमेंट ने काफी फेक प्रोमिसेस किए हैं, अनएम्प्लॉयड यूथ को लेकर, फार्मर्स को लेकर, महिलाओं की सुरक्षा को लेकर, उसी प्रकार से एनडीए गवर्नमेंट के तहत टीडीपी गवर्नमेंट आंध्र प्रदेश में भी लोगों से झूठे वादे कर रही है। उसका सही एग्जाम्पल आपको देखने को मिलेगा कि सत्ता में आने के लिए उन्होंने इस देशवासियों से, और बीजेपी ने सेंटर में देशवासियों से, और उसी प्रकार से टीडीपी ने आंध्र प्रदेश में झूठे वादे किए। उन्होंने बोला कि महंगाई के दर को कम करेंगे, महंगाई पे काम करेंगे, लेकिन अभी तक उन्होंने कोई भी अनुशासित कदम नहीं उठाया। उन्होंने बोला कि बिजली की जो चार्जेस हैं, इलेक्ट्रिसिटी चार्ज, ने बोला कि महंगाई के दर को कम करेंगे, महंगाई पे काम करेंगे, लेकिन अभी तक उन्होंने कोई भी अनुशासित कदम नहीं उठाया। उन्होंने बोला कि बिजली की जो चार्जेस हैं, इलेक्ट्रिसिटी चार्जेस को कम करेंगे, लेकिन जैसे ही उनके ऊपर सत्ता का नशा आया, वो अपने जो वादे किए हैं उनको पूरी तरीके से भुला चुके हैं। इसका उदाहरण आप पिछले 4 महीने से देख सकते हैं कि अभी तक वो सत्ता के नशे में चूर हैं। उन्होंने इस प्रदेश के, हमारे आंध्र प्रदेश यूथ कांग्रेस के लिए ही नहीं, हमारे आंध्र प्रदेश यूथ के लिए, महिलाओं के लिए किसी भी तरीके का कोई भी कार्यक्रम या किसी भी तरीके की कोई राहत या गवर्नमेंट की तरफ से कोई भी पॉलिसी अभी तक नहीं बनाई। तो डेफिनेटली दे आर नॉट इफेक्टिंग ऑन द रियल इश्यूज ऑफ द पीपल ऑफ आंध्रा। మేడం అదేవిధంగా సూపర్ 6 పథకాలు ఆంధ్ర రాష్ట్రానికి ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పారు. అయితే ఇప్పటికీ సూపర్ 6 పథకాలు వదిలేశారు. దాని మీద ఏమంటారు? As I told you just now कि बीजेपी गवर्नमेंट और एनडीए से रिलेटेड जितनी भी पॉलिटिकल पार्टीज हैं, फॉर दैट एग्जाम्पल, फॉर दैट मैटर टीडीपी गवर्नमेंट, ये दोनों एक ही सिक्के के दो पहलू हैं। जिस तरीके से बीजेपी सेंटर में लोगों से झूठ बोलती है, उसी प्रकार से आपकी टीडीपी गवर्नमेंट आंध्रा में लोगों को धोखा दे रही है। इसी का नतीजा है कि उन्होंने जो 6 प्रोमिसेस किए हैं उसका अमल अभी तक नहीं हो सका है। और इंडियन यूथ कांग्रेस के बारे में बता दूं, हमारा एक बहुत ही अहम कार्यक्रम है, यूथ जोड़ो बूथ जोड़ो। प्रति बूथ लेवल तक जाकर हम अपने यूथ से जुड़ते हैं, उनके मुद्दाओं के लिए लड़ाई लड़ते हैं। तो इस प्रकार से एक बार फिर तरीके से मजबूती से हम सब जो है स्ट्रक्चर को डेवलप करेंगे, और जो हमारे पब्लिक के इश्यूज हैं उस पे मजबूती से लड़ाई लड़ेंगे। वैसे ही तरह ये डबल इंजन का सरकार है, सभी अमल करेंगे का बोल के वो बोल रहे हैं ना, वो उसके बारे में क्या बोलेगा? देखिए, डबल इंजन की सरकार पूरी तरीके से एक धोखा और फेलियर है। आप डीमोनेटाइजेशन से स्टार्ट करेंगे, ओके, डीमोनेटाइजेशन हो, प्राइवेटाइजेशन हो, चाहे वो ब्लैक फार्म लॉस हो, हर तरीके से पूरी की पूरी ये बीजेपी लेड एनडीए गवर्नमेंट जो है पूरी तरीके से विफल हो चुकी है। चाहे आप ग्राउंड में जाके आप रिपोर्ट कलेक्ट कर लीजिए, पूरी जनता ही त्रस्त है, पीड़ित है इनके दिए गए कानून से। किसी भी तरीके का कहीं पे भी ना कोई न्याय प्रणाली है, ना कोई लॉ एंड ऑर्डर है, और पूरी तरीके से ये फेलियर ऑफ गवर्नेंस है। అన్న మీరు చెప్పండి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిపక్ష హోదాని నేను తీసుకుంటున్నా అని చెప్పేసి షర్మిల గారు ప్రతి ఒక్క విషయాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. దాన్ని మీరు ఎలా చూస్తారు?
ఫస్ట్కి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందుకు వచ్చేటప్పుడు వైనాడ్ 175 అని చెప్పి వైనాడ్ 175 అని చెప్పి జనాల్లోకి వచ్చారు. తర్వాత కూటమితో చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు పోటీ చేసింది. తీరా ఏం జరిగిందంటే 2024లో జరిగిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు వచ్చినాయి, వైసీపీకి 11 సీట్లు వచ్చినాయి. సో 11 సీట్లు వచ్చినాయి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు అంటే 4.5 కోట్ల మంది ప్రజానికాన్ని ఈయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి ప్రజలకు ఇచ్చిన సంక్షేమాల గురించి కానివ్వండి, ఇవాళ రైతులకు పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సిన దాని గురించి కానివ్వండి, విద్యార్థులకు ఇవ్వాల్సిన అమ్మఒడి గురించి కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానివ్వండి, ఇలాంటి విషయాలు చర్చిస్తారని చెప్పి ఒకళ్ళున్నా 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షమే ప్రతిపక్షంగా వ్యవహరించాలి తప్ప ఏదో చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళండి చాక్లెట్ కొని పెడితే వెళ్తాను అన్నట్టుగా నాకు ప్రతిపక్షం ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను, నేను ప్రతిపక్షం లేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను, ఎందుకంటే ప్రతిపక్షం లేదు కాబట్టి నాకు మైక్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం మేము యూత్ కాంగ్రెస్ తరఫున చాలా క్లియర్గా మిమ్మల్ని అడుగుతున్నాం. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతిపక్షం ఇస్తారనా లేదా అధికారాన్ని ఇస్తారని మీకు ఓట్లే లేదు కదా. ఒకసారి అధికారం మీ చేతిలో ఉంటుంది, ఒకసారి అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. అయినా ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడతారని ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్కి 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. నీలాగా ఎక్కడ పేచీ పెట్టలేదు. ఆ 26 మంది ఆ రోజున్న బలమైన టీడీపీని ఢీకొట్టారు. వాళ్ళకేం ప్రతిపక్షం లేదు ఆ రోజు. ఆయన ప్రజల పక్షమే ప్రతిపక్షం కింద ఫైట్ చేశారు, ప్రజలకు రావాల్సిన వాటి గురించి ఫైట్ చేశారు వాళ్ళు. అందుకనే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే దేశంలో కానీ రాష్ట్రంలో కానివ్వండి ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అన్న దేనికన్నారు? ఉట్టగా వల్ల సెంట్రల్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలి, స్టేట్లో అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలి. ఈ ప్రాంతీయ పార్టీల వల్ల 4.5 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలు గాలి కుదలటం, వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వీళ్ళ వ్యక్తిగత కేసుల కోసం. ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా నరేంద్ర మోడీ డైరెక్ట్గా అధికారంలో ఉన్నట్టే. పవన్ కళ్యాణ్ ఉండండి, చంద్రబాబు నాయుడు గారు ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండండి. జగను పవను బాబు, బీజేపీ అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్ కళ్యాణ్. ఈ మూడు పార్టీలు ఎప్పుడు